ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సీపీ జెండా మోసిన కార్యకర్తలను టార్గెట్ చేశారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజలకు మంచి చేయడం మాని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో జైళ్లను నింపే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. న్యూజివీడు సబ్ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పేర్ని నానితో పాటు మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్సీ తలసిల రఘురాం పరామర్శించారు. అక్రమంగా అరెస్టైన వారి బెయిల్ కోసం పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా జెండా వదిలిపెట్టేదే లేదని కార్యకర్తలు ధైర్యంగా ఉన్నారని చెప్పారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదకి దొమ్మిగా దౌర్జన్యంగా బెజవాడ నుంచి కొంతమంది రౌడీలు లీడ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమందిని తీసుకుని ఆఫీస్ మీదకి దౌర్జన్యంగా వచ్చి రెచ్చగొట్టిన పరిస్థితిలో ఆ రోజు ఆత్మరక్షణ కోసం తిరగబడితే ఆ తిరగబడినటువంటి సంఘటనని ఆధారం చేసుకుని ఇవాళ కొత్తగా సెక్షన్లు మార్చి కొత్తగా పేర్లు చేర్చి ఆ సంఘటనతో సంబంధం లేని దాంట్లో లేనటువంటి అమాయకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ జెండాని వదలకుండా ఇవాళ కూడా ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా చేర్చడం కోసం అంటే 2023 ఫిబ్రవరి ఏంటి ఇవాళ తారీఖు దాన్ని 7-8 నుంచి 20 అన్నారు, 25 అన్నారు, 44 అన్నారు, ఇప్పుడు 71కి వచ్చి ఆగింది. మాజీ శాసనసభ్యుడినేమో 71వ పేరుగా పెట్టినట్టున్నారు. అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు బనాయిస్తూ జైల్లో మగ్గదిస్తున్న పరిస్థితులన్నీ కూడా చూస్తున్నారు అన్నమాట. దానిలో భాగంగా ఎవరైతే అక్రమ కేసుల్లో ఇరుక్కుని వాళ్ళు నెల రోజుల నుంచి జైల్లో మగ్గిపోతున్నారు. న్యూజివీడ్లో ఒక 15 మంది, ఇక్కడ ఒక 5 మంది ఇక్కడ ఉన్నారు. వీరిలో రూల్స్ ప్రకారం ఒకళ్ళిద్దరు మేము కలిసి ఉన్న పరిస్థితులన్నీ వాళ్ళ దగ్గరికి మాట్లాడి తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకి, దుర్మార్గాలకి, దాడులకి ఎవరెవరైతే బలైపోతున్నారో వాళ్ళకి అండగా ఇప్పటికే చాలా కుటుంబాలకు అండగా వెళ్ళింది. అట్లాగే ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ఆ జరుగుతున్నటువంటి దాని ప్రతిదాన్ని వరుస క్రమంలో పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ వస్తుంది. ఇవాళ మీరు చెప్పేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది. అంటే ఏ నియోజకవర్గం నాయకుడు కూడా లేడు, ఎవరు చెప్పుకోవాలి తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయనే పారిపోయి అన్నారు. పారిపోవటం అనేది మీ భాష. తప్పుడు కేసులో ఏదో రకంగా దుర్మార్గాలు చేయటం నుంచి తప్పుకుని చట్టానికి లోబడి చట్టంలో ఉన్నటువంటి హక్కుని వాడుకుంటాకే ఆయన